అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన రీసెంట్గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చారు. నమస్కారం అండి. వరుసగా సక్సెస్ వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది, కొత్త భయం కలుగుతుంది. ఏమన్నా తప్పడు అడుగులేస్తావేమో అని. ఎందుకు తెలియదు సంక్రాంతికి వస్తున్నాము. ఇది క్రియేట్ చేంజ్ సెన్సేషన్ మీద రికార్డ్. F2 కానీ F3 కానీ తీసుకుంటే ఫుల్ హిలేరియస్ కామెడీ. మళ్ళీ అదే వెంకటేష్ తోటి ఇంత హిలేరియస్ కామెడీ బోర్ పడుతుంది దానికి భావన ఇప్పుడు కలగలేదు. ఒక ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ థీమ్ అనుకున్నాము. అదే ఎజెండా పెట్టుకుంటాను. దాని తాలూకు కనెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది భార్యతో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక వేడి తాను బాగా కనెక్ట్ అయ్యారు. అఫీషియల్ గా మీరు అన్న చెప్పని బయట అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ విషయమే. 8 సినిమాలు మెగాస్టార్ తో చిరంజీవి గారితో సినిమా చేయడం అది ఎలా ఉంటుంది? మెగా ఎంటర్టైనర్. అలాగ వచ్చేదాకా వదలం. అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాను. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా ఈ సినిమా చూసారు మీరు కాలేజ్ డేస్ నుంచి? అంటే నాకు ఊహ వచ్చిన తర్వాత నాకు స్క్రీన్ మీద నాకు ఊహ వచ్చాక చూసిన ఫస్ట్ ఇమేజ్ చిరంజీవి ఎవడు సినిమా పట్ల అంత మోజు మీకు ఏర్పడిందంటే? సినిమా అంటే తెలియకుండా ఏజ్ 5-6 years అప్పుడు అట్రాక్షన్ ఎక్కువ. చెప్పాలంటే అది అఫీషియల్ అనౌన్స్ చేసేది చెప్పలేదు. మీ నుంచి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా స్టార్ట్ చేసేది అవకాశం ఉందా? అవసరం అయితే నేనే డైరెక్ట్ చేస్తాను తప్ప ప్రొడక్షన్ హౌస్ పెట్టే ఆలోచన. ఇంత సక్సెస్ ఉంది కూడా ఒక ఓటీటీ షోకి జడ్జిగా వెళ్ళడం ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి? నాకు నచ్చింది అంటే వాళ్ళని పిలిచారు ఓటీటీ షో కామెడీ స్టాక్ ఇచ్చాను. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. పిలిచి నవ్వితే డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకన్నా మనం